సుధా, వదిన, మీ వాడికి వేలు చప్పరించే అలవాటు ఉంది కదా, ఎలా మాన్పించావు? రాధా, ఏం లేదు వదిన, వాడికి బాగా వదులుగా ఉండే నిక్కర్లు కుట్టించాను. అది జారిపోకుండా పట్టుకోవడంతోనే సరిపోతుంది వాడికి. ఇక నోట్లో వేలు పెట్టుకునే అవకాశం ఎక్కడిది? బిచ్చగాడు, సార్, మొదట్లో ఎదురుపడినప్పుడల్లా 25 రూపాయలు ఇచ్చేవారు. ఆ తర్వాత దాన్ని 20 రూపాయలు చేశారు. కొంతకాలానికి అది 15 రూపాయలు అయింది. ఇప్పుడు 10 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఎందుకు సార్? వెంకట్రావు, అదా, మొదట్లో నేను బ్రహ్మచారిని, అందుకే నీకు 25 రూపాయలు ఇచ్చేవాడిని. తరువాత పెళ్ళయింది, అందుకే దాన్ని 20 రూపాయలు చేశాను. కొంతకాలానికి మొదటి సంతానం కలిగింది, అప్పుడు 15 రూపాయలు ఇచ్చేవాడిని. ఇప్పుడు నాకు 2 సంతానం, అందుకే 10 రూపాయలే ఇస్తున్నా. బిచ్చగాడు, చాలా బాగుంది సార్. అయితే మీ ఫ్యామిలీ మొత్తం నా డబ్బులతో బతికిస్తున్నారన్నమాట. ఈరోజు నా శ్రీమతి పుట్టినరోజు, తెలుసారా నీకు అని సంతోషంగా చెప్పాడు రాము తన ఫ్రెండ్ సుందర్తో. అలాగా, మరి గిఫ్ట్ ఏమిస్తున్నావు అని అడిగాడు సుందర్. రాము, ఏం కావాలో కోరుకోమని ఆమెనే అడిగితే, మీరేదైనా కొనండి, కానీ అందులో డైమండ్ తప్పనిసరిగా ఉండాలని కోరిందిరా. సుందర్, భలే కోరిక కోరిందిలే, ఇంతకీ ఏం కొనిచ్చావేంటి? రాము, ప్లేయింగ్ కార్డ్స్. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.